హలో మై డియర్ ఫ్రెండ్స్. కొన్ని కాన్వర్జేషన్స్ కూడా ఉన్నాయి అని చెప్పాను కదా మన మెటీరియల్లో. ఆ కాన్వర్జేషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఈ కాన్వర్జేషన్ వచ్చేసి రెగ్యులర్గా జరిగే విషయాలపై సంభాషణ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ రెగ్యులర్ యాక్టివిటీస్. ద కాన్వర్జేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ రెగ్యులర్ యాక్టివిటీస్ అనమాట. ఇక్కడ క్లియర్గా రాసాను చూడండి. సంభాషణ, కాన్వర్జేషన్, ప్రజెంట్ రెగ్యులర్ యాక్టివిటీస్. ప్రజెంట్ టెన్స్ రెగ్యులర్ యాక్టివిటీస్కి మనం వాడాల్సింది ఏంటి అంటే డూ, డస్ వాడతాం. డూ, డస్ వాడతాం కరెక్టే, కానీ అవి క్వశ్చన్లో నెగిటివ్లో మాత్రమే వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి అంటే నేను ఇచ్చిన కాన్వర్జేషన్స్ ఎలా ఇచ్చాను అన్నది మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏ బి అని రాసి ఏ క్వశ్చన్ అడిగితే బి ఆన్సరు, మళ్ళీ ఏ క్వశ్చన్ అడిగితే బి ఆన్సర్. ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి అని నేను చెప్పాను అనమాట. ఇఫ్ దెర్ ఈజ్ నో వన్, నో ప్రాబ్లం, యూ కెన్ ప్రాక్టీస్ ఫర్ యువర్ సెల్ఫ్స్. మీరు ఒంటరిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇదిగోండి, డూ యూ లైక్ బనానా అని ఒక సెంటెన్స్ ఉంది, ఒక క్వశ్చన్. నో, ఐ డోంట్ లైక్ బనానా. లేదు, నాకు బనానా అంటే ఇష్టం లేదు అని. విచ్ ఫ్రూట్ డూ యూ లైక్? నీకు ఏ ఫ్రూట్ ఇష్టం? ఐ లైక్ ప్లమ్స్. నాకు ప్లమ్స్ అంటే ఇష్టం. డూ యువర్ టెనెంట్స్ పే రెంట్ ఆన్ టైమ్? మీ టెనెంట్స్ టైంకి రెంట్ పే చేస్తారా? యా, దే పే రెంట్ ఆన్ టైమ్. అవును, వారు పే చేస్తారు. అట్ వాట్ టైమ్ డూ యూ గో టు బెడ్ డైలీ? ఏ టైంకి నువ్వు పడుకుంటావు అని అర్థం. ఐ గో టు బెడ్ అట్ 10 PM డైలీ. నేను 10 o'clockకి బెడ్కి వెళ్తాను, పడుకోవడానికి వెళ్తాను. డూ ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ టేక్ లంచ్ అట్ 12? మీ ఇంట్లో మెంబర్స్ అందరూ కూడా 12 o'clockకే భోజనం చేస్తారా? నో, వీ డోంట్ టేక్ ఎట్ 12 PM. లేదు, అందరము 12కి చేయము అని. అట్ వాట్ టైమ్ డూ యూ హ్యావ్ లంచ్ రెగ్యులర్లీ? ఏ టైంకి మీరు రెగ్యులర్గా లంచ్ చేస్తారు? వీ ఆల్ హ్యావ్ లంచ్ అట్ 12:30 PM ఆల్వేస్. ఇదిగోండి, మేము లంచ్ 12 o'clockకి చేస్తాము అందరం కలిసి అని ఉందన్నమాట. ఓకే, 12:30కి చేస్తాము అని. 12 o'clockకి లంచ్ చేస్తారా అని అడిగితే 12:30కి లంచ్ చేస్తాము అని ఉందన్నమాట. ఇక్కడ నేను బ్లాంక్స్ ఇచ్చాను. కంటిన్యూ ద కాన్వర్జేషన్ విత్ యువర్ ఓన్ సెంటెన్సెస్ అంటే ఈ సెంటెన్సెస్ని చూసి మీరు ఓన్గా రాయాలన్నమాట. మనకు ఆల్రెడీ ఇక్కడ సెంటెన్సెస్ చాలా ఉన్నాయి కదా. ఇక్కడ సెంటెన్సెస్ ఉంది, సెంటెన్స్ని ఎలా ఫామ్ చేయాలి అని ఉంది. ఇదిగోండి ఇక్కడ ఉంది. అయితే ఈ కాన్వర్జేషన్స్ని మాత్రం నేను తెలుగులో రాయలేదు. మీకు అన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇదిగోండి, ద పిఏ నోస్ 3 languages వెరీ వెల్ అన్నాడు. ద పిఏ నోస్ 3 languages వెరీ వెల్. ఇక్కడ పిఏకి 3 భాషలు బాగా తెలుసు అనేది నేను తెలుగులో రాశాను. అలాగే ద పిఏ డజంట్ నో 3 languages వెరీ వెల్. ఇక్కడ మళ్ళీ ఆన్సర్ మళ్ళీ నెక్స్ట్ చూస్తే పిఏకి 3 భాషలు బాగా తెలియదు అని, సరిగ్గా తెలియదు అని. పాజిటివ్, నెగిటివ్, మళ్ళీ హెచ్ఈ క్వశ్చన్, మళ్ళీ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఇవి మాత్రం నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను. హూ అనే వర్డ్ ఉంది చూడండి, దాన్ని 2 types ఆఫ్ సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చు. 2 కూడా కరెక్టే. హూ నోస్ 3 languages వెరీ వెల్ అనొచ్చు. హూ డస్ నో 3 languages వెరీ వెల్ అని కూడా అనొచ్చు. ఇక్కడ చూడండి, హూ నోస్ 3 languages వెరీ వెల్ అనేది కూడా కరెక్టే. హూ డస్ నో 3 languages వెరీ వెల్ అనేది కూడా కరెక్టే. ఇక్కడ ఎందుకు డిఫరెన్స్ అంటే ఇక్కడ డస్ లేదు చూడండి. ఇక్కడ డస్ లేదు, హూ డస్ నో అనాలి. హూ డస్ నో అనాలి. అలాగే ఇక్కడ హూ నోస్ అనాలి. ఇక్కడ నోస్ అని ఎందుకు అన్నాము అంటే డస్ లేదు కాబట్టి. ఇక్కడ డస్ ఉంది కాబట్టి నో. అంటే డూ, డస్, డిడ్ అనే ఈ 3 words ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా V1తోనే వస్తాయి. ఓకేనా? ఇక్కడ అలాగే ఇదిగోండి, ఎవరికి 3 భాషలు బాగా తెలుసు? ఎవరికి 3 భాషలు బాగా తెలుసు అని. హౌ డస్ ద పిఏ నో 3 languages? దీనికి హూ డస్ నో 3 languages వెరీ వెల్ అంటే దీని అర్థం ఏంటి? ఎవరికి 3 భాషలు బాగా తెలుసు అని. ఎవరికి తెలుసు 3 భాషలు అని. అలాగే మీరు ఇది చూసారనుకోండి, హౌ డస్ ద పిఏ నో 3 languages అన్నాం. పిఏకి 3 languages ఎలా తెలుసు అని. ఇదిగోండి తెలుగులో కింద ఉంది చూడండి. హౌ మెనీ లాంగ్వేజెస్ డస్ ద పిఏ నో అన్నాం. పిఏకి ఎన్ని భాషలు తెలుసు అని. పిఏకి ఎన్ని భాషలు తెలుసు అనేది మళ్ళీ తెలుగులో రాసాం. విచ్ లాంగ్వేజెస్ డస్ ద పిఏ నో? పిఏకి ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు, ఎన్ని భాషలు తెలుసు అని. ఇదిగోండి, పిఏకి ఎన్ని భాషలు తెలుసు అనేది తెలుగులో రాసాం. విచ్ లాంగ్వేజెస్ డస్ ద పిఏ నో? పిఏకి ఏ భాషలు తెలుసు అన్నాం. ఎన్ని భాషలు తెలుసు అనేది వేరు, ఏ భాషలు తెలుసు అనేది వేరు. కాబట్టి ఇలా తెలుగులో, ఇంగ్లీష్లో అన్నిటికీ ఉంటాయి. కాన్వర్జేషన్స్ మాత్రం ఉండవు చూడండి.
ఓకే, థ్యాంక్ యూ.